మీ అమ్మాయికి ఇంతకన్నా గొప్ప గొప్ప సంబంధాలు తీసుకురావాలనుంది. ఆశకి అంతుండాలి. మన స్థితి ఏమిటో ముందు తెలుసుకునే జ్ఞానం ఉండాలి. పోనీ అలాంటి సంబంధాలు ఏమైనా ఉంటే మనం ప్రయత్నించినా పర్వాలేదు. నీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా రాధా? ఎందుకు లేరు? టాటాలున్నారు, బిర్లాలున్నారు, అంబానీలున్నారు. పెళ్లి కాని యువ హీరోలు ఎంతో మంది మన దృష్టిలో ఉన్నారు. కానీ మనమే వాళ్ళ దృష్టిలో లేవు. మరి అంత వెటకారం అక్కర్లేదులేండి. కన్న తల్లిగా దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనుకోవడం తప్ప? మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయడంలో తప్పు లేదు. కానీ తాహతుకు మించిన సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయడంలోనే తప్పు. నీ అత్యాశకు పోయి నీ కూతురు జీవితాన్ని నాశనం చేయకు. అదేంటి కోటి అలా అంటావు? రాధ మాత్రం మధ్యతరగతి కుటుంబంలోంచి రాలేదా? తనకి మంచి చెడ్డలేవో కష్టసుఖాలేవో తెలీదా? కూతురికి మంచి సంబంధం చెయ్యాలని ఏ తల్లైనా అనుకుంటుంది. అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. నీ ధోరణి చూస్తే ఇంతకన్నా మంచి సంబంధం రాదు, చేసేద్దామన్న ఆతృతతో ఉన్నావు. ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందేమో చూద్దామన్న ఆలోచనతో రాధమ్ముంది. నేను ఆ ఆలోచనలో కూడా లేను పిన్ని. నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో నాకు తెలీదా? నీ కూతురు కోరుకునే సంబంధాన్ని తీసుకొచ్చి చేద్దామనుకుంటున్నావు. నీ ధోరణి చూస్తుంటే మీ అమ్మాయికి ఇష్టం లేకపోయినా నువ్వు తెచ్చిన సంబంధమే బలవంతంగా చేసేట్టున్నావే. అంటే ఏమాత్రం లోక జ్ఞానం లేని పిల్ల ఏదో టీవీలు చూసి సినిమాలు చూసి నవలు చదివి ఇదే జీవితం అనుకుని నేను తీసుకొస్తున్న సంబంధాలన్నీ తిరగొడుతూ ఉంటే తను ఓకే అనే వరకు నేను సంబంధాలు తీసుకొస్తూనే ఉండాలా? మన అమ్మాయి ఏమిటో మీకు తెలుసు. అది సినిమాలకి, టీవీలకి, నవల్స్కి ప్రలోభ పడిపోయి జీవితం అంటే తెలియని అమ్మాయి కాదు అని మీకు తెలుసు. మన పెంపకం అలా లేదు. అయినా మీరు దాన్ని ఆడిపోసుకుంటుంటే మనల్ని మనమే ఆడిపోసుకుంటున్నట్టు అని అర్థం చేసుకోండి. నాయనా కోటి, నీ కుటుంబ విషయాల్లో కలగజేసుకునే హక్కు నాకుందో లేదో తెలియదు, కానీ ఆ చనువుంది కాబట్టి చెప్తున్నాను. పంతంతో పెళ్లి చేయాలనుకోకు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పెద్దలుగా పెళ్లి మీరు చేసినా కాపురం చేయాల్సింది మీ కూతురేగా. దాని జీవితం సుఖంగా ఉండాలంటే దాని అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. ఇందాక నువ్వే దృష్టితో అన్నావో కానీ ఆ పేర్లేవి నాకు రావు. ఏ డబ్బున్న గొప్పవాళ్లైనా డబ్బు అక్కర్లేదు అనుకుంటే నీ కూతుర్ని కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు. గారు, మీకు అడ్డు చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. కాకి పిల్ల కాకికి ముద్దు, అలాగే మన పిల్ల మనకి ముద్దే. నాది పంతం అనుకోండి, పౌరుషం అనుకోండి. నేను జీవితాన్ని వాస్తవంగా చూసిన వాడిని. అందుకే నేను తీసుకొచ్చిన సంబంధమే నా కూతురు చేసుకోవాలి. ఇవాళ కాకపోయినా రేపటికైనా తనకు అర్థమవుతుంది తన తండ్రి తనకు మంచి చేశాడని. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను, నా కూతురు పెళ్లి నేనే చేస్తాను. ప్రేమకు అర్హత లేని చోట ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ ఉండకూడదని మీరిచ్చిన గిఫ్ట్ తిరిగి మీకివ్వడానికే తెచ్చాను. కానీ కృష్ణ, మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళ ఆశీస్సులతో మన పెళ్లి జరగాలి. అంతే కదా? ప్రేమించుకున్న మన మనసులకి పెద్దల మమతలు ఏ రకంగా కాపు కాస్తాయో నేను ఆలోచిస్తాను.
మమ్మీ గర్భవతిని కూడా చేసావంట అని వీళ్ళంటున్నారు. నువ్వేమంటావు? ఇదంతా ట్రాష్ అంటాను. మమ్మీ మీ వాడు పురుగులు పడి చచ్చిన రోజున పాడే ఖర్చులకైనా వస్తుంది, కర్మకాండలకైనా పనికొస్తుంది. పదమ్మా. ఏంటమ్మా అలా టీవీ ఆఫ్ చేశావు? ఆ అమ్మాయి పెళ్లి సంబంధం ఏమైందో ఏంటో ఆ టెన్షన్లో ఉంటే నువ్వొచ్చి టీవీ ఆఫ్ చేసావు. ఏంటి మమ్మీ, టీవీ సీరియల్లో ఎవరికో పెళ్లి సంబంధం ఏమవుతుందో అన్న టెన్షన్ నీకుంది, కానీ కూతురు పెళ్లి సంబంధం ఏవైందో అన్న టెన్షన్ మాత్రం నీకు లేదు, అంతేనా? ఆ విషయం మీ డాడీ చూసుకుంటారన్నారు కదమ్మా. ఆయన చూసుకుంటున్నా ఆయన్ని అడగాల్సిన బాధ్యత నీకు లేదా? ఊర్నించి ఇంకా రాలేదు కదా, వస్తే అడుగుతాను. మనిషి ఊళ్ళో లేకపోతే ఏంటి, ఫోన్ చేసి అడగొచ్చు కదా. ఆతృత ఆపుకోలేక అలాగే పొద్దున్నే ఫోన్ చేస్తే ఏ ఊర్నించి తిరిగి రాననుకున్నావా అని చికాకు పడ్డారు. మీ డాడీ వెళ్ళింది బిజినెస్ పని మీద కదా, ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో ఎలా మాట్లాడతారో నాకేం తెలుసు. మమ్మీ, నేను మాట్లాడిన తర్వాత డాడీ మళ్ళీ నీతో ఏమైనా మాట్లాడారా? ఏ విషయంలో? నాకే విషయం ఇప్పుడు ఇంపార్టెంట్ మమ్మీ. నీ పెళ్లి విషయం. మరి దాని గురించి అడుగుతున్నాను మమ్మీ. అవుననో కాదనో ఇష్టం లేదనో ఎలాగైనా ఈ సంబంధం ఓకే చేసుకొస్తాననో ఏదో ఒకటి అనే ఉంటారు కదా, అదే అడుగుతున్నాను మమ్మీ. మీ డాడీ అంత ఈజీగా నా దగ్గర ఏది ఓపెన్ చేసి చెప్పరమ్మా. అదిగో డాడీ వచ్చేసారు, వెళ్ళి అడుగుదాం పదా. అయితే ఇవాళ ఇంకా టీవీ పెట్టినట్టే. ఆ పెళ్లి సంబంధం ఏమైందో ఏంటో. ఏ పెళ్లి సంబంధం? అదే నీ పెళ్లి సంబంధం. నువ్వు కావాలనుకున్న ఆ పెళ్లి సంబంధమే. అవునా? సరే రా. ఏమండి, బ్రీఫ్ కేస్ మీరు తీసుకొస్తున్నారేంటి? కోటి ఏడి? కారు పెట్టి వెళ్ళిపోమన్నాను. ఏ బ్రీఫ్ కేస్ లోపల పెట్టిన తర్వాత వెళ్ళొచ్చు కదా. ఈ మాత్రం మోసే శక్తి నాకుంది. మీ దయవల్ల ఇంకా అంత రోగిష్టి వేదవని కాలేదు. అబ్బా ఊరుకో అమ్మా. డాడీ, మమ్మీ మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటోంది. వచ్చిన వెంటనే బాగా అడిగిందిగా. అబ్బా అది కాదు డాడీ, చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయం అంటే నాకు గుర్తొచ్చింది. హైదరాబాద్లో నా బిజినెస్ మీటింగ్స్ అన్నీ సక్సెస్ అయిపోయాయి. ఏమోయ్, అంతేకాదు ఆ మీటింగ్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు అనుకోకుండా కలిశాడు. బాగా డబ్బుంది, చాలా కంపెనీలు కూడా ఉన్నాయి. ఏదో మాటల సందర్భంలో మన సౌందర్య గురించి కూడా చెప్పాను. అదేంట్రా నీ కూతురుందా, అయితే మనం అర్జెంటుగా బంధువులం అయిపోవాలి అన్నాడు. కుర్రాడు బాగున్నాడు కదా అని నేను సరైన మాట ఇచ్చేశాను. డాడీ, ఏంటి మీరంటున్నది? నేను కృష్ణని ప్రేమించానని చెప్పాను కదా, కృష్ణతో నా పెళ్లి చెయ్యండి అని అడిగాను కదా. అలాగే అని ఇక్కడ చెప్పి అక్కడ మీ ఫ్రెండ్ కొడుకుతో సంబంధం ఓకే చేసుకుని వస్తారా? అందుకేనా నేను ఫోన్ చేసి అడిగితే నన్ను అలా తిట్టారు? నేను చచ్చిన ఈ సంబంధం చేసుకోను. కూతురు మీద ప్రేమ ఉందన్నారు, ఇదే నా ప్రేమ? కూతురు సుఖపడాలి, సంతోషపడాలి అనుకున్నాను కాబట్టే ఈ సంబంధం అవుననుకుని వచ్చాను. తండ్రిగా చెప్తున్నాను, నా మాట వినమ్మా. ఈ కుర్రాన్ని చేసుకుంటే నీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. అబ్బాయి కూడా చాలా బాగుంటాడు. కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడు. తప్పమ్మా, అబ్బాయి ఫోటోను అలా విసిరేసావేంటి? మీ కూతురి ఆశల్ని కలల్ని మీరు భూమిలో పాతేశారు డాడీ, మరి ఇది తప్పు కదా? సౌందర్య, ముందు ఫోటో చూడమ్మా, నచ్చకపోతే అప్పుడు పంపించేద్దాం. డాడీ, నా ప్రేమకి ఓకే చెప్పినట్టే చెప్పి ఇంత మోసం చేస్తారనుకోలేదు. నేనిప్పుడే చెప్తున్నాను, కృష్ణని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. మమ్మీ, ఈ ఫోటో ఇంట్లో కనపడ్డానికి వీల్లేదు, వెంటనే పంపించేయ్. సరేనమ్మా. మమ్మీ, ఆ ఫోటోని ముక్కలు చేసి మరీ పంపు, అప్పుడు నా ఉద్దేశం కరెక్ట్గా తెలుస్తుంది. సౌందర్య, ఇతరుల ఫోటోల్ని ముక్కలు చేసే అధికారం మనకి లేదు. నా కోసం మీ ఇష్టం వచ్చిన సంబంధం చూసే హక్కు మాత్రం మీకు ఉందంటారు. మమ్మీ, ముందు ఆ ఫోటోని చించిపారేయ్.
అమ్మా సౌందర్య, నువ్వు ఈ కుర్రాన్నేగా ప్రేమించానన్నావు? థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఏమండి, ఇంత డ్రామా అవసరం అంటారా? తన ప్రేమని సరే అనడానికి తన మీద మన ప్రేమ ఎంతుందో తెలుసుకోవాలనుకుంది. ఈ పెళ్లితో హరిశ్చంద్ర ప్రసాద్ గారింటి కోడలిగా వెళ్తున్న నీ కూతురికి ఆవేశం ఎంతుందో చూడాలనుకునే ఈ డ్రామా ఆడాను. ఆలోచన లేకుండా ఆవేశపడకూడదు సౌందర్య. ఆలోచన లేని ఆవేశం చాలా అనర్థం. సారీ డాడీ, వెరీ సారీ. మీ డాడీకి నువ్వు సారీ చెప్పకపోయినా పర్లేదమ్మా. ఇది నీ ఇల్లు. కాని నీ అత్తారింట్లో సారీ చెప్పేంతగా ఏ విషయాన్ని తీసుకురాకూడదమ్మా. అలాగే డాడీ. బాబు, ఇక భోజనానికి వస్తావా? బాబ్జీ, నువ్వెప్పుడొచ్చావురా? మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటే మేమెప్పుడొచ్చినా తెలీదు. తెందుగాని లే. వద్దురా, నాకు ఆకలిగా లేదు. మరి ఆలోచనగా ఉందా? రేయ్, మనిషి అన్న తర్వాత సమస్యలు, దాని పరిష్కారానికి ఆలోచనలు, ఇవన్నీ తప్పనిసరిరా. దానికోసం ఆకలితో మాడిపోవడం ఎందుకు? రా, వచ్చి 4 మెతుకులు తిను. ప్లీజ్ రా, నన్ను బలవంత పెట్టుకో. నన్ను చూస్తే నాకే జాలేస్తుంది. అంత జాలిపడ్డానికి నీకు జరిగిన అన్యాయం ఏంట్రా? న్యాయమో అన్యాయమో, నా ప్రేమకి ఇన్ని సమస్యలేంట్రా? అసలు ప్రేమ అంటేనే సమస్య. ముళ్ళు లేని గులాబీ అయినా ఉండొచ్చు గాని సమస్య లేని ప్రేమ ఉండదురా. మరి మా ప్రేమ సమస్య గట్టెక్కదంటావా? ఇంతకీ నీ ప్రేమ కథ ఎంతవరకు వచ్చింది? అర్చన నోరు తెరిచి నీ మీద ప్రేమ ఉందని చెప్పిందా? చెప్పిందిరా, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చెప్పింది. మరి ఇంకేంటిరా సమస్య? వాళ్ళ అమ్మా నాన్నలకి నేను నచ్చలేదురా. చాలా ఆశ్చర్యంగా ఉంది. బాగా డబ్బున్న ఒక అందమైన కుర్రాడు మామూలు మనుషులకి నచ్చలేదా? వాళ్ళలా నిన్ను దూరంగా ఉంచడానికి కారణమేం తెలిసిందా? తెలిసిందిరా, నేను డబ్బున్న కుర్రాడినని నన్ను దూరంగా ఉంచుతున్నారు. చాలా బాగుందిరా. అందరికీ డబ్బు సమస్య, నీకు డబ్బే సమస్య. అయినా నిజమేరా, డబ్బున్న కుర్రోళ్ళకి ప్రేమ విలువ తెలియదని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంతకీ అర్చన పేరెంట్స్కి నీ మీద నమ్మకం ఎలా కలుగుతుంది? ఇప్పుడు అదే కదరా సమస్య. అర్చన నన్ను ప్రేమిస్తున్న సంగతి చెప్పేసరికి ఉబ్బి తబ్బిబ్బై వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత నా మీద వేసుకున్నాను. తీరా బాధ్యత తీసుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు ఒప్పించాలో తెలియక తికమక పడుతున్నాను. ఈ విషయంలో నీకు సహాయం చేసే ఒకే ఒక వ్యక్తి హర్షగారు మాత్రమే. ఏంట్రా, నువ్వెందుకు అలా డిసైడ్ అయ్యావు? అలా డిసైడ్ అవ్వక మరేం చేయమంటావురా? పదే పదే ఇంటికి రావద్దని చెప్పిన వాళ్ళమ్మ నీకు సహాయం చేయదు. కోపంతో నీ కాలర్ పట్టుకొని నీ ప్రేమను అపార్థం చేసుకున్న వాళ్ళ నాన్న నిన్ను అర్థం చేసుకోడు. ఇక మిగిలింది మీ బాస్ హర్షగారు మాత్రమే. అందుకే ఆయన్ని హెల్ప్ చేయమని అడగడం ఒక్కటే ఇక నీకు మిగిలిన దారి. ఆ దారి కూడా కరెక్ట్ కాదురా. ఎందుకు అలా అనుకుంటున్నావు? సౌందర్య నన్ను ప్రేమిస్తుందని చెప్పినప్పుడు నేను నిక్కచ్చిగా నో అని చెప్పాను. మరి తన కూతురును అలా అవమానించిన నేరానికి ఆయనెందుకు నాకు హెల్ప్ చేస్తారా? చెయ్యరు సరికదా మా నాన్నగారికి ఫోన్ చేసి ఉన్నవి లేనివి చెప్పి మరుక్షణంలో నన్ను హైదరాబాద్ పంపించేట్టు చేస్తే? అందరూ అలా ఉండర్రా కృష్ణ. నీ ఊహలో ఉన్న దారి కూడా ముయ్యడానికి ప్రయత్నించుకో. నువ్వు చెప్పింది నిజమేరా. ఊహించుకొని జరగదు అని కూర్చుంటే ఏ పని జరగదు. ప్రస్తుత పరిస్థితిలో నేను నా బాస్ వదులుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి ఉండదు. కరెక్ట్రా. నువ్వు మనస్ఫూర్తిగా నీ ప్రేమను నమ్ముకొని ముందడుగు వేయి. నీ ప్రేమ సక్సెస్ అయి తీరుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటండి ఆలోచిస్తున్నారు? అదే
హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించి. ఏ మళ్ళీ అవును కాదు అంటూ ఏమన్నా ఫోన్ చేశారా ఏంటి? అదేం కాదు. నేను సంబంధం మాట్లాడడానికి వెళ్ళానా, ఇలా మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారట, ఈ విషయం మా అమ్మాయి నాతో చెప్పింది, అది విని మీతో పెళ్లి విషయం మాట్లాడడానికి నేను వచ్చానని మాత్రమే చెప్పాను. అలాగే మంచి రోజు చూసుకుని మా కోడల్ని చూసుకోవడానికి మీ ఇంటికి వస్తున్నావని ఎంత సింపుల్గా చెప్పారనుకున్నావు. అప్పటికి కానీ నా టెన్షన్ తగ్గలేదనుకో. నిజంగా అన్నయ్య గారు ఎంత మంచి మనిషి అండి. అవును, ఓ పద్ధతైన మనిషి. కానీ వస్తుంటే ఆయన ఓ మాట అన్నారు. ఏమన్నారేంటి? ఎప్పుడూ బిజినెస్ గురించే ఆలోచించే మావాడు ఇలా ప్రేమలో పడ్డాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అంటూ మావాడు మీ అమ్మాయిని ఎంత ప్రేమించుంటాడంటారు అని జోక్ చేశారు. జోకేగా మరింకే, ఆయన ముందు ఒక నవ్వు నవ్వి వచ్చేస్తే సరిపోయేదానికి ఇంత ఆలోచించాలా? అవును, ఆలోచించాలి. మన అమ్మాయిని కృష్ణ ఎంత ప్రేమించుంటాడో తెలుసుకోవాలి అంటే రేపెలాగైనా కృష్ణతో ఈ టాపిక్ మాట్లాడాలి. మరింకే, వెళ్తూ వెళ్తూ ఒక త్రాస్ తీసుకెళ్ళండి, ఎన్ని కేజీలు ప్రేమించారో తెలిసిపోతుంది. ఏంటి వెటకారమా? లేకపోతే ఏంటండి, ఇంత ప్రేమించానని ఎలా చెప్తాడు? అదికా సంగీత, మన సౌందర్యకి అసలే కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఆ తొందరపాటుతనం, ఇంకా చిన్నతనం, ఇవన్నీ మన అమ్మాయిలో గ్రహించే ఉంటాడు కదా. అప్పుడు కూడా అతను మన అమ్మాయిని అంతే ప్రేమిస్తాడా అని నా డౌటు. ఏంటండి మీరు భూతద్దంలోంచి చూస్తున్నారు? పెళ్లికి ముందు నాకింతకన్నా కోపం ఉండేది, ఇంతకన్నా ఆవేశం ఉండేది, మీకు తెలుసు కదా. ఏ మీరు నన్ను పెళ్లి చేసుకోలేదా? ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే. అదే జనరేషన్ మార్పు అని. ఏ జనరేషన్ మారినా ప్రేమ విషయం మాత్రం అలాగే ఉంటుందండి. మీకింకో విషయం చెప్తున్నాను, మీరు కృష్ణతో మాట్లాడితే మాట్లాడండి, కాదన్ను. కానీ ఏదో బోల్డ్గా ఫ్రాంక్గా మాట్లాడుతున్నానని అసలు విషయాన్ని దాటి ఏవేవో మాట్లాడకండి. మన అమ్మాయికి కోపమే ఉందో ఆవేశమే ఉందో పెళ్ళయ్యాక ఆ అబ్బాయే చూసుకుంటాడు, కానీ మీరు ఎక్కువగా మాట్లాడి ఆ అబ్బాయిని కన్ఫ్యూజ్ చేయకండి. ఇన్నాళ్లకి నీ వల్ల నాకో విషయం తెలిసింది. నేను అసలు విషయాలు దాటి ఏవేవో మాట్లాడతానని. శభాష్, నన్ను బాగానే అర్థం చేసుకున్నావు. మరి ఎంతైనా మీ భార్యని కదా, మిమ్మల్ని ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, మనకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా కృష్ణకి చెప్పండి. అవన్నీ మన తర్వాత సౌందర్యకే చెందుతాయని కూడా చెప్పండి. సంగీత, లాజిక్గా అర్థమయ్యే విషయాలు కూడా అండర్లైన్ చేసి మరీ చెప్పాలంటావా? అయినా వాళ్ళు మన అమ్మాయిని చేసుకుంటానన్నది మన ఆస్తిపాస్తులు చూసి కాదు. అబ్బాయి ఇష్టపడి మన అమ్మాయిని చేసుకుంటానంటున్నాడు. అయితే ఎంతలా ఇష్టపడ్డాడో తెలుసుకోవాలనే కాని మన స్టేటస్ ఎక్కువ చేసి చెప్పాలని కాదు. నీకు నచ్చని విషయాలు చెప్తే నీకు నిద్ర మరీ ముంచుకొస్తుంది గాని వెళ్ళు, వెళ్ళి పడుకో, వెళ్ళు.